హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సీమ్ పంది మాసం చేస్తానండి. ఒక 200 గ్రాములది. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎందుకంటే ఇందులో కొవ్వు ఉంటుంది కాబట్టి మాసానికి ఆయిల్ తర్వాత రిలీజ్ అవుతుంది. సో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు వేసుకొని అవి మగ్గడానికి నేను కూరకు సరిపడంత ఉప్పు వేసుకుంటున్నానండి. సాల్ట్ అది వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత నేను ఒక పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకుంటున్నాను. టమాటా కూడా మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడే దంచుకున్నానండి. అది వేసుకొని బాగా పచ్చివాసన అంతా పోయే వరకు నేను దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. మాంసాన్ని మనం శుభ్రంగా కడుక్కొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇది వేసి మాంసం వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోనే కొంచెం పసుపు, గరం మసాలా, 1 స్పూన్నర గరం మసాలా ఒకటి నేను వేస్తున్నానండి. అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2 స్పూన్ల కారం, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము ఇది బాగా ఉడకాలండి. ఉడకపోతే బ్రెయిన్కి ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే ఇది బాగా ఉడకడానికి నేను వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఒక 10 to 15 విజిల్స్ వరకు నేను రప్పించుకున్నానండి, మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని. దానికి కూర ఇది విజిల్స్ అయ్యే లోపల, ఉడికే లోపల మనం కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి. చిన్న ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఈ లోపల కూర నాకు 15 విజిల్స్ తర్వాత కూర ఎలా ఉడికిపోయిందండి. అందులో కొంచెం నేను నిమ్మకాయ రసం, చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం ఒక 5 నిమిషాలు మనం ఉడికించిన తర్వాత అందులోనే కొంచెం గరం మసాలా, మనకి కొత్తిమీర వేసుకుంటే ఇంకా రెడీ అండి. మనం చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర. ఇలాగే ఎక్కువసేపు ఉడకనివ్వాలండి. ఎక్కువసేపు ఉడకనిస్తేనే కూరకి టేస్ట్ ఉంటుంది. అంతేనండి, సింపుల్గా సీమ పంది మాసం ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు చెప్తారు చాలా అంటే చాలా బాగుందని. మీరు 100 రూపాయలు తెచ్చుకుని వండుకున్నా సరే మీకు తెలుస్తుందండి.